హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో వెళ్ళిన యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ గురించి అయితే షేర్ చేయబోతున్నాను. అసలు నాకు ఈ ఈవెంట్ ఎలా వచ్చింది అండ్ క్రియేటర్స్గా ఎవరికైనా సరే అసలు ఇది ఎలా వస్తాయి ఏంటి నేను మొత్తం క్లియర్గా చెప్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఖచ్చితంగా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో మొత్తం ప్రాసెస్ అంతా అసలు అక్కడ ఏం జరిగింది సో మొత్తం క్లియర్గా చెప్తాను. అండ్ నన్ను ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా చేశారండి వాళ్ళు. సో మొత్తం ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఏంటి అనేది నేను క్లియర్గా అయితే చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలామంది ఏంటంటే నేను ఆల్రెడీ ఫేస్బుక్లోను ఈ మన యూట్యూబ్లో ఇట్లా పోస్ట్ చేసినప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏదో అవార్డు వచ్చింది నాకు యూట్యూబ్ నుంచి అనుకుంటున్నారు. అవార్డు ఏమి కాదండి ఇది, కానీ నాకు దానికంటే ఎక్కువ అన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే జస్ట్ సింపుల్గా ఇంట్లో ఉంటూ వీడియోస్ చేసుకుంటూ నేను అసలు స్టార్ట్ చేసింది కుకింగ్ వీడియోస్తో. సో అందులో పెద్ద వ్యూస్ ఏమీ లేవు నాకు కుకింగ్ వీడియోస్ కానీ ఏదైనా సరే, ఎందుకంటే కుకింగ్లో చాలా ఛానల్స్ ఉంటాయి. నెక్స్ట్ నేను ఈ ఛానల్ టెక్ ఛానల్ స్టార్ట్ చేశాకే నాకు ఎంతో కొంత గ్రోత్ వచ్చిందనమాట. సో అట్లా ఊరికే ఇంట్లో కూర్చుంటూ వీడియోస్ చేసుకుంటూ అక్కడి వరకు వెళ్ళడం అనేది నాకు చాలా 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 హ్యాపీ అయిన విషయం అండి. ఊరికే అయితే రాలేదు ఇది. అండ్ ఇంకోటి నేను చెప్తాను, క్రియేటర్స్కి మెయిన్గా చాలామంది ఏమనుకుంటారంటే ఈ ఇన్విటేషన్ నాకు యాక్చువల్గా వచ్చింది టెక్ ఛానల్కి కదండి, నా వేరే ఛానల్కి కుకింగ్ ఛానల్కి. చాలామంది ఏమనుకుంటారంటే యూట్యూబ్ పెద్ద క్రియేటర్స్కే సపోర్ట్ చేస్తుంది లేదా పెద్ద ఛానల్స్నే ప్రమోట్ చేస్తుంది అనేసి అనుకుంటూ ఉంటారు. అసలు అది ఏమి కాదండి, యూట్యూబ్ అందరినీ ఎంకరేజ్ చేస్తుంది. 0 సబ్స్క్రైబర్స్ ఉన్న దగ్గర నుంచి కూడా ఎన్ని మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా యూట్యూబ్కి ఒకటే, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేనండి, ఎందుకంటే నాకు వ్యూస్ వచ్చేది టెక్ ఛానల్లోనే, నేను డైలీ పోస్ట్ చేసేది టెక్ ఛానల్లోనే. నాకు ఆ ఇన్విటేషన్ వచ్చేసి నా కుకింగ్ ఛానల్కి. అసలు ఈ మధ్య అయితే నేను వీడియోస్ కూడా సరిగ్గా పోస్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఎక్కువ ఈ ఛానల్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. సో ఆ ఛానల్లో అప్పుడప్పుడు ఎక్కడికన్నా బయటకు అది వెళ్ళినప్పుడు వ్లాగ్ వీడియోస్ లాగా అలా పెడుతున్నాను తప్ప డైలీ పెట్టేదేమీ లేదు. లైక్ 20 డేస్కి ఒకసారో లేకపోతే 15 డేస్కి ఒకసారో అట్లా పెడుతున్నాను అంతే. సో నాకు ఆ ఛానల్కి వచ్చింది. అండ్ దాంట్లో నాకు పెద్ద వ్యూస్ కూడా ఏమి ఉండవు. ఉండడానికి సబ్స్క్రైబర్స్ అయితే 41,000 ఉన్నారు కానీ బట్ వ్యూస్ కూడా నాకు పెద్దగా ఏమి ఉండవు అందులో. ఇక్కడ మనకి చాలామంది అడుగుతున్నారు ఇది ఏమన్నా లిమిట్ ఉంటుందా, అంటే ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉండాలా లేదంటే వ్యూస్ అట్లా ఉండాలా, ఇట్లా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. నేను ఇట్లా ఈవెంట్కి వెళ్తున్నాను అన్నప్పుడు ఏమీ అవసరం లేదండి, జస్ట్ ర్యాండమ్గా పిక్ చేస్తారు అంతే. ర్యాండమ్గా మెయిల్లో ఇన్వైట్ చేశారనమాట. ఇప్పుడు యాక్చువల్గా 3 to 4 months బ్యాక్ కూడా ఒకటి జరిగింది. సో ఆ ఈవెంట్ ఏంటంటే ఇలా ఇన్విటేషన్ కాదు, అది జస్ట్ ఒక మెయిల్ ద్వారా రిజిస్టర్ అయ్యానమాట. యాక్చువల్గా అప్పుడు కూడా నాకు వెళ్ళాలని బాగా ఇంట్రెస్ట్ అండి, బట్ నాకు అప్పుడు తెలీదు. అంటే ముందు చూశాను, ఒక పెద్ద ఛానల్ వాళ్ళు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేసినప్పుడు చూశాను నేను అది. దాంట్లో రిజిస్టర్ అయ్యి వెళ్ళొచ్చు అనేసి చూశాను. కాకపోతే నేను వేరే పనుల్లో బిజీగా ఉండడం వల్ల దాన్ని అంత పట్టించుకోలేను అనమాట. సో ఎల్లుండి ఈవెంట్ అనగా ఈరోజు తెలిసింది ఇట్లా నా ఫ్రెండ్ ద్వారా. సో తను నేను ఎప్పటి నుంచో మీట్ అవ్వాలనుకుంటున్నాం అనమాట. అది కూడా ఆ యూట్యూబ్ ఈవెంట్లోనే మీట్ అవ్వాలి అనేసి ఎప్పటి నుంచో మా కోరిక. నా ఫస్ట్ ఫ్రెండ్ అండి, ఆంధ్ర కిచెన్ టిప్స్ అనేసి ఒక ఛానల్లో ఉంటుంది. సో ఆ ఫ్రెండ్ నేను ఎప్పటి నుంచో, నా ఫస్ట్ ఫ్రెండ్ అనమాట, యూట్యూబ్ ద్వారా పరిచయం అయిన వాళ్ళలో ఫస్ట్ ఫ్రెండ్ అనమాట. సో తను నేను ఎప్పటి నుంచో మీట్ అవ్వాలి ఆ ఈవెంట్లో అనుకుంటున్నాను. సో తను నాకు లింక్ పంపించి మాధురి రిజిస్టర్ వెళ్దాము, తను వైజాగ్లో ఉంటారు, తను అక్కడి నుంచి వస్తానని నేనేం బెంగళూరు నుంచి రావాలనేసి గట్టిగా అనుకున్నాం కానీ బట్ అప్పుడైతే కుదరలేదండి. సో అప్పటికప్పుడు అంటే అసలు చాలా కష్టం కదా, ముందు నుంచి ప్లాన్ ఉంటే తప్ప. సో అప్పుడైతే ఇంకా వెళ్ళలేదు. ఇప్పుడు నేను అప్పుడు వెళ్ళకపోవడం మంచిదైందని అయితే ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే యూట్యూబ్ నుంచి ఇన్విటేషన్ వచ్చి మనం ఈ ఈవెంట్కి వెళ్ళాము అన్న హ్యాపీనెస్ నాకు చాలా ఉందండి అసలు. సో ఏమీ అవసరం లేదు, యూట్యూబ్ అందరినీ ఎంకరేజ్ చేస్తుంది, ఎవ్వరూ ఏమీ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మాకు వ్యూస్ రావట్లేదు, వ్యూస్తో కూడా సంబంధం లేదండి. అసలు మన ఎట్లయినా ఎంకరేజ్ చేయడానికే చూస్తారు. ఇది వాళ్ళకు కూడా యాడే కదా. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను, ఈ వీడియో చూసే ఛానల్స్ లేని వాళ్ళకి కూడా ఓకే ఇలా ఉంటాయి అనేసి ఛానల్స్ క్రియేట్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఈ వీడియో కనుక ఎవరైనా ఛానల్స్ లేని వాళ్ళు చూస్తుంటే, ఈవెన్ నా ఫ్రెండ్స్ అయినా నాకు తెలిసిన వాళ్ళైనా సరే, ఈ ఛానల్లో మీకు యూట్యూబ్ గురించి తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన దగ్గర నుంచి మొత్తం వీడియో అప్లోడ్ చేసే వరకు అండ్ అనలిటిక్స్ చూసుకోవడం, మన వీడియోస్ ఎలా రీచ్ అవుతాయి, అల్గోరిథం ఎలా పనిచేస్తుంది, మొత్తం క్లియర్గా ఉంటుందండి వీడియోస్లో. సో మీరు ఛానల్ విజిట్ చేసి చెక్ చేయొచ్చు, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఈ ఛానల్లో దొరుకుతుంది. లేట్ చేయకుండా
ఈ వీడియోలో అసలు ఆ ఈవెంట్‌లో ఏం జరిగింది, ఏంటి, నా ఇంటర్వ్యూ సంగతి ఏంటి, ఇవన్నీ క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అసలు ఎట్లా వచ్చింది అంటే, నాకు 6th మార్చ్ రోజున ఒక మెయిల్ అయితే వచ్చిందండి. సో, ఆ మెయిల్ వచ్చేసి ఇట్లా ఇన్విటేషన్ అనమాట. నేను ఇక్కడ పక్కన యాడ్ చేస్తాను చూడండి. సో, వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నట్టు ఒక మెయిల్ అయితే వచ్చిందనమాట. అదేంటి ఇన్విటేషన్ మెయిలే, కన్ఫర్మేషన్ మెయిల్ కాదు. సో, మనం దాంట్లో రిజిస్టర్ అవ్వాలనమాట. సో, అందులో రిజిస్టర్ అయితే వాళ్ళు చాలామందికి పంపించుండుంటారు. ఆ చాలా మందిలో కొంతమందిని సెలెక్ట్ చేస్తారనమాట. సో, ఆ పంపించిన వాళ్ళలో ఎవరైతే రిజిస్టర్ అవుతారో, సో, వాళ్ళలో నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు. నేను ఇమ్మీడియేట్‌గా వెంటనే మనకి అసలు ఎదురు చూసేదే దానికోసం కదా! సో, మెయిల్ వచ్చిన వెంటనే రిజిస్టర్ అయిపోయాను. రిజిస్టర్ అవ్వంగానే నా ఫ్రెండ్స్ ఇద్దరు మెసేజ్ పెట్టారనమాట. ఇలా మెయిల్ వచ్చింది మాత్రమే రిజిస్టర్ అవుతున్నావా అనేసి. సో, అయ్యానని చెప్పాను. సో, ఒకళ్ళకేమో పర్మిషన్ లేదులెండి. నేను దీని గురించి కూడా చెప్తాను. సో, ఒక ఇద్దరం వెళ్ళామనమాట. మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. నేను ఈ ఛానల్‌లోనే పెట్టాను. కొలాబరేట్ కూడా అయ్యాము మేమిద్దరం. ఇషాని వ్లాగ్స్ అనేసి. సో, తనకి 50,000 సబ్స్క్రైబర్స్ అప్పుడు మేమిద్దరం కలిసి కూడా వీడియో చేసామనమాట. సో, తనకి నాకు వచ్చింది. సో, మేము ఇక్కడ ఇద్దరం బెంగుళూరులోనే ఉంటాము. సో, ఇక్కడ నుంచి హైదరాబాద్ అయితే వెళ్ళామనమాట. సో, మొత్తం ఆ ఈవెంట్‌లో బెంగుళూరు నుంచి వెళ్ళింది మేమిద్దరమేనండి ట్రావెల్ చేసి. సో, మోస్ట్‌లీ ఎక్కువ మంది అందరూ వితిన్ హైదరాబాద్ వాళ్ళే అనుకుంటా. సో, మేమైతే ఇక్కడ నుంచి బెంగుళూరు నుంచి అయితే వెళ్ళామనమాట హైదరాబాద్‌కి. సో, రిజిస్టర్ అయ్యాము అందులో. రిజిస్టర్ అయిన తర్వాత 11th మార్చో, 12th మార్చో నాకు మెయిల్ వచ్చింది. వెన్స్‌డే రోజు మెయిల్ వచ్చిందనమాట. సో, మీరు కన్ఫర్మ్ అయ్యారు ఈవెంట్‌కి. వాళ్ళు ఏం చెప్పారంటే ఆ మెయిల్‌లో మీరు గనుక కన్ఫర్మ్ అయితే ఈవెంట్ ఎక్కడ, ఏంటి మొత్తం డీటెయిల్స్ అండ్ యాక్సెస్ కోడ్ అవన్నీ కూడా పంపిస్తాము అనేసి చెప్పారు. సో, 11th మార్చ్ మెయిల్ వచ్చింది. ఇహ కన్ఫర్మ్డ్ అని చూడంగానే నా ఆనందం చూడాలి ఇంకా. అంటే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నానండి నేను దీనికోసం. ఇదేమి పెద్ద పెద్ద ఈవెంట్ అని నేనేం చెప్పను. కానీ మనం ఒక ఒక దగ్గర పనిచేస్తున్నప్పుడు ఒక ఈవెంట్ వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు మనని ఇన్వైట్ చేసి ఇట్లా ఈవెంట్ లాగా కండక్ట్ చేయడం అనేది అది ఫీల్ అయ్యే వాళ్ళకే తెలుస్తుందనమాట. ఫీల్ అవ్వడం అంటే ఆ ప్లేస్‌లో ఉండి ఫీల్ అవ్వగలిగిన వాళ్ళకే అర్థమవుతుంది. ఆ వాల్యూ ఏంటి అనేది. సో, నేను ఇదివరకు ఎప్పుడో నేను ఛానల్ క్రియేట్ చేసిన కొత్తలో జరిగిందండి ఒక ఈవెంట్ ఇలాగే. సో, ఒక పెద్ద ఛానల్‌లో చూసి మనం ఎప్పుడు వెళ్తాము అట్లాగా అనుకున్నాను అనమాట. సో, మొత్తానికి నా కోరిక ఇప్పుడు నెరవేరింది. అసలు ఆ కన్ఫర్మ్డ్ అన్న మెయిల్ చూడంగానే నా ఆనందం చూడాలి అసలు మామూలుగా లేదనమాట. సో, కన్ఫర్మ్ అయిన తర్వాత నేను వెళ్ళే ముందు రోజే ఎప్పుడో మీకు కమ్యూనిటీ ట్యాబ్‌లో కూడా పోస్ట్ చేశాను కదా! ఎవరైనా వస్తున్నారా ఏంటి అనేసి. సో, ఇట్లా అనమాట జరిగింది. సో, మేము ఫ్రైడే నైట్ బయలుదేరేసి వెళ్ళామనమాట. సాటర్డే యాక్చువల్‌గా 4 స్లాట్స్ పెట్టారు. ఆ 4 స్లాట్స్‌లో ఫ్రైడే 10-2 అలాగే 3-7, సాటర్డే కూడా 10-2, 3-7 పెట్టారనమాట. సో, నేను సాటర్డే ఆప్షన్. సో, మా హస్బెండ్‌కి కూడా ఆ రోజైతే కుదురుతుంది కాబట్టి 10-2 అనే ఆప్షన్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఇద్దరం వెళ్ళామనమాట. సో, వెళ్ళిన తర్వాత మొత్తానికి ఆ ఈవెంట్ నేను యాక్చువల్‌గా మీకు ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో చెప్పాను. గూగుల్‌లో వర్క్ చేయాలనేది నా కోరిక అనమాట అసల. అది కుదరలేదు. ఏదో ఒక 12 రౌండ్స్‌లో లాస్ట్ 2 రౌండ్స్‌లో పోయిందనమాట. ఇంక తర్వాత నేను ట్రై చేయలేదు. సో, అట్లాంటిది యూట్యూబ్ అంటే ఇప్పుడు గూగుల్ ప్రోడక్టే కదా! సో, అందులో చేయడం నాకు చాలా హ్యాపీగా ఉందనమాట. ఆ గూగుల్ ఆఫీస్ అంటే అది ఒరిజినల్ గూగుల్ ఆఫీస్ ఏం కాదు. మనకి హైదరాబాద్‌లో కొండాపూర్‌లోనో ఎక్కడో ఉంటది ఒక గూగుల్ ఆఫీస్. సో, ఏదో ఒకటి గూగులే కదా అనేసి సాటిస్ఫై అవ్వడం అనమాట. సో, మొత్తానికి అక్కడ నానక్రామ్‌గూడలో ఉన్న గూగుల్ ఆఫీస్‌కైతే రమ్మని ఇన్విటేషన్ వచ్చింది. సో, ఫైనల్‌గా అక్కడికైతే వెళ్ళాము. సో, నేను అక్కడ తీసిన చిన్న చిన్న క్లిప్స్ అవి కూడా యాడ్ చేస్తాను చూడండి. సో, మార్నింగ్ 10కి అయితే రమ్మన్నారనమాట. సో, లేట్ అయితే అయిందండి. బట్ 11కి స్టార్ట్ అయింది. సో, ఆలోపు ఆఫీస్‌కి అయితే వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఇక్కడ ఎంటర్ అవ్వంగానే మనకి ఇట్లా గూగుల్ అనేసి ఉంటుంది. అండ్ కొంచెం లోపలికి వెళ్ళంగానే ఇక్కడ మన నేమ్‌తో ఒక ట్యాగ్ అయితే ఉందన్నమాట. సో, ఆ ట్యాగ్ వేసి అలాగే క్రియేటర్ కలెక్టివ్ అనేసి ఉంది. ఈ బ్యాండ్ అయితే వేశారు మన చేతికి. సో, ఇలా వేయించేసుకుని లోపలికైతే వెళ్ళామన్నమాట. వెళ్ళంగానే ఇక్కడ క్రియేటర్ కలెక్టివ్ అనేసి ఒక పెద్ద బోర్డు అయితే పెట్టారు. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి ఈవెంట్ హాల్ ముందు ఇలా అయితే పెట్టారనమాట. చేయాల్సినవి చేయకూడనివి అనేసి, డూస్ డోంట్స్ అనేసి. సో, ఇవన్నీ అయిపోయాక ఇది వచ్చి ఈవెంట్ హాల్ అన్నట్టు. సో, ఇక్కడ మొత్తం అంతా కూడా రెడీ చేసి పెట్టారు. ఇంకైతే స్టార్ట్ అవ్వలేదు. ఎవరు కూడా రాలేదు ఇంకా.
మేము వచ్చిన తర్వాత ఒక 15 మినిట్స్కి అయితే స్టార్ట్ అయిపోయిందండి. అండ్ ఆ పక్కనే బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ అయితే చేశారు. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ఇస్తున్నారనమాట. అండ్ ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడా నాకైతే ఒకటి కూడా అర్థం కాలేదండి. జస్ట్ సింపుల్వి కొన్ని బర్గర్స్ అవి ఉన్నాయి కానీ మిగతా ఏవి కూడా నాకు అర్థం కాలేదు. అంటే మనం తినే ఇడ్లీ దోశలు ఇవే కదా మనకు తెలిసింది. సో ఇవన్నీ ఎక్కువగా ఇట్లాంటివి అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే జ్యూస్లు అవి కూడా పెట్టారు ఇక్కడ. సో ఇది వచ్చి బ్రేక్ఫాస్ట్ సెక్షన్ జరుగుతుంది. అది అయిపోయినాక ఈవెంట్లోకి అయితే వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ నేను ఒక విషయం చెప్తానండి. ఇక్కడ ఇన్విటేషన్ వచ్చి రాని లేడీస్ చాలామంది ఉన్నారు. మీరు చూసినట్లయితే నెక్స్ట్ వీడియోస్లో చూస్తారులేండి, నెక్స్ట్ యాడ్ చేస్తాను వీడియో క్లిప్ కూడా. ఎక్కువ మంది లేడీస్ కంటే జెంట్సే ఎక్కువ ఉన్నారు. ఏంటంటే వాళ్ళు అంటే ఇంట్లో పర్మిషన్ లేక అనమాట, అంటే అలో చేయకపోవడం ఇట్లాంటివి ఉంటాయి కదా ఏదో ఒకటి. సో వాళ్ళకి కుదరక, జెంట్స్కి కుదరక తీసుకురాకపోవడం ఒకటి, లేకపోతే వాళ్ళు సింగిల్గా రాలేకపోవడం ఒకటి, ఏదన్నా కానీ రీజన్. సో కొంతమంది అయితే రాలేకపోయారు. సో ఇట్లాంటి టైంలో ఏంటంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే బాగుంటుందండి. సో నాకు ఎందుకో ఇది ఇంకా ఎక్కువ చెప్పకూడదు, ఎందుకంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి కదా. సో ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే బాగుంటుందని అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే వాళ్ళకి రావాలని ఉన్నా కూడా రాలేకపోయారు. కొంతమందికి నిజంగా కూడా కుదరకే రాలేదు. సో వాళ్ళకి సపోర్ట్ ఉంటే బాగుంటుందని అయితే అనిపించింది నాకు. అండ్ ఇక్కడ మీకు యాక్చువల్గా నేను శారీ కట్టుకెళ్ళడానికి కూడా రీజన్ ఉందండి. ఇక్కడ యాక్చువల్గా నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకి ఒక ఛానల్ ఉంది యూట్యూబ్లో. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఏదన్నా మనకి ఒక విషయం తెలిసినప్పుడు మీకు తెలిసి ఆ విషయం మీరు తెలిసి మీ ఇంట్లో వాళ్ళకి చెప్తే వినరు. సేమ్ అదే విషయం యూట్యూబ్లో చూసారనుకోండి, ఓకే అదే కరెక్ట్ అనేసి వినేవాళ్ళు చాలామంది ఉంటారు. చిన్న లేదు పెద్ద లేదు, ఎవరైనా ఒకటే. మనం చెప్తే వినని వాళ్ళు, డైరెక్ట్గా మనం చెప్తే వినని వాళ్ళు యూట్యూబ్లో చెప్తే కూడా వింటారు. అంటే యూట్యూబ్లో ఏదన్నా టిప్ అవ్వనివ్వండి, ఏదైనా సరే యూట్యూబ్లో అమ్మాయి చెప్పింది, పలానా అమ్మాయి చెప్పింది అనుకుని అది ఫాలో అవుతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళు చెప్తేనేమో వినరు. సో అంత ఇదనమాట. యూట్యూబ్ అనే కాదు, మీడియా అనేది ఆడియన్స్ పైన అంత ప్రభావం చూపిస్తుంది. సో నేను శారీ కట్టుకెళ్ళడానికి దీనికి సంబంధం ఏంటనుకోవచ్చు మీరు. ఏంటంటే నాకు ఎక్కడ ఛాన్స్ దొరికినా సరే మంచిని ప్రమోట్ చేయాలి అనుకుంటాను అనమాట. సో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనం అలాంటి ఈవెంట్కి శారీ కట్టుకెళ్ళాము అంటే అది ఇంకొకరికి ఇన్స్పిరేషన్గా అవ్వచ్చు. ఓకే ఇలాంటి ఈవెంట్లో శారీ కట్టుకెళ్తే బాగుంటుంది అనేసి కూడా వేరే వాళ్ళకి అనిపించచ్చు కదా. అండ్ అక్కడ మనం శారీని ప్రమోట్ చేసినట్టే కదా. నేను చాలా తక్కువ కట్టుకుంటానండి అసలు శారీస్. అంటే ఇప్పుడు మనకి డ్రెస్సెస్ అలవాటు అయిపోయి కంఫర్ట్ ఇది చూసుకుంటాం కానీ, బట్ నేను ఆ వీడియోలో అక్కడికి శారీ కట్టుకెళ్ళడానికి కూడా రీజన్ అదేనండి. నేను ఎప్పుడు చెప్పినా కూడా మీకు వీడియోస్లో కూడా నేను అదే చెప్తాను. మీరు ఏం చూపిస్తున్నారో ఆడియన్స్కి చాలా కేర్ఫుల్గా చూపించండి. అది ఆ ప్రభావం అనేది చాలా ఉంటుంది ఆడియన్స్ పైన అనేసి నేను క్రియేటర్స్కి, నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. ఏదైనా సరే మీడియా అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆడియన్స్ పైన. సో మనం చూపించేది కానీ మనం చెప్పే మాట కానీ ఏదైనా కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. సో అదే రీజన్ అనమాట నేను శారీ కట్టుకెళ్ళడానికి. సో మేము ఫస్ట్ అక్కడికి ఎంటర్ అయిపోగానే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేయమన్నారనమాట. ఆల్రెడీ మేము బ్రేక్ఫాస్ట్ చేసే వెళ్ళాము. జస్ట్ ఊరికే వీడియో కోసం అని చెప్పేసి వెళ్ళి చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను అనమాట బ్రేక్ఫాస్ట్. అండ్ అలాగే ఈ మామూలుగా మనకి జ్యూసులు లాంటివి అవి కూడా ఉన్నాయి, ఏవో డిఫరెంట్గా. నాకైతే ఒకటి కూడా అర్థం కాలేదు, అంతా ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ టైప్లో ఉందన్నమాట. అండ్ ఇక్కడికి వెళ్ళే ముందే నేను గట్టిగా డిసైడ్ అయ్యానండి. ఒకటి, నాకు కనుక ఛాన్స్ వస్తే కంపల్సరీ మాట్లాడాలి అనేసి అనుకున్నాను అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా మన ఒపీనియన్ అనేది బయటకు షేర్ చేస్తేనే తెలుస్తుంది. నేను ఒక 2018 నుంచి రిగ్రెట్ అవుతున్న విషయం ఒకటి ఉందన్నమాట. అదేంటంటే, మా ఫాదర్ గవర్నమెంట్ టీచర్ అనమాట. సో రిటైర్ అయ్యారు 2018లో. అప్పుడు నాకు ఈ ఛానల్ ఇవన్నీ ఏమి లేవు, నేను ఇలా మాట్లాడగలిగేదాన్ని కూడా కాదు. చాలా పెద్ద ఇంట్రోవర్ట్ అనమాట. ఇప్పటికైనా అంతే, ఏదో అలా మేనేజ్ చేస్తూ ఉంటాను అంతే. సో అప్పుడు మాట్లాడలేకపోయాను. అంటే చాలా విషయాలు చెప్పాలి అనేసి నాకు మైండ్లో ఉంది అప్పుడు. కానీ అంతమంది ముందు నేనైతే మాట్లాడలేకపోయాను. మా సిస్టర్ మాట్లాడారు, అంటే నా ఒపీనియన్ తను కూడా చెప్పారు. కాకపోతే ఏంటంటే నేను మాట్లాడితే ఇది వేరు కదా. తర్వాత నేను ఎన్నిసార్లు అనుకున్నాను అసలు అప్పుడు మాట్లాడలేకపోయాను. ఆ రిగ్రెట్ అప్పటి నుంచి ఉండిపోయింది నాకు. ఎందుకంటే అది ఒకసారి జరిగేదే. రిటైర్మెంట్ ఫంక్షన్ అనేది ఒకటేసారి జరుగుతుంది కదా, మళ్ళీ చేసుకునేది కాదు కదా. సో చాలా రిగ్రెట్ అయ్యాను అనమాట అప్పుడు. అలా రిగ్రెట్ అవ్వకూడదు అనేసి చాలా ధైర్యం కూడగట్టుకుని వెళ్ళాను.
మాట్లాడాలి ఎలా అయినా సరే. నాకు గనుక ఛాన్స్ వస్తే, కావాల్సుకుని మనం ఏం తీసుకోలేము, ఛాన్స్ వస్తే ఖచ్చితంగా మాట్లాడాలి అనుకుని వెళ్ళాను. అండ్ మాట్లాడాను కూడానండి. నేను అవన్నీ మీకు వరుసగా చెప్తాను, అక్కడ జరిగిన దాన్ని బట్టి ఎలా జరిగింది ఈవెంట్ అనేసి వరుసగా చెప్తూ నేను ఆ వీడియోస్ అయితే యాడ్ చేస్తాను. సో ఫస్ట్ అక్కడ మనకి ఇంట్రో, ఒక యాంకర్ అయితే వచ్చి నార్మల్గా ఇంట్రో అయితే ఇంట్రడక్షన్ ఇచ్చారనమాట అసలు ఈవెంట్ గురించి అట్లాగా. సో ఆ తర్వాత షార్ట్స్ పార్ట్నర్ మేనేజర్ వచ్చేసి చిన్న ప్రెజెంటేషన్ లాగా ఇచ్చారనమాట. అంటే షార్ట్స్కి ఎక్కువ వ్యూస్ ఎలాంటి వీడియోస్కి వస్తాయి ఏంటి అట్లా అలా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. కొన్ని టాపిక్స్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఆ తర్వాత హోస్ట్స్ ఉన్నారు కదా, సో వాళ్ళనైతే ఇన్వైట్ చేశారనమాట. సో వీళ్ళిద్దరు ఆల్రెడీ ఇన్విటేషన్లో కూడా మనకు మెన్షన్ చేశారు. సో వీళ్ళిద్దరూ అయితే హోస్ట్ లాగా వచ్చారనమాట. ఇద్దరు చాలా బాగా మాట్లాడారు, వాళ్ళ స్టోరీస్ కూడా షేర్ చేశారు. సో ఎవరికి కూడా అంత ఈజీగా అయితే సక్సెస్ అయితే రాలేదండి. అందరూ కూడా జీరో నుంచి స్టార్ట్ అయిన వాళ్ళే. వాళ్ళు చెప్పే స్టోరీస్ వింటే ఇప్పుడు వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఒక రకంగా వాళ్ళు ఎప్పుడో క్రియేట్ చేశారు, అయినా వాళ్ళకు కూడా ఎన్నో స్ట్రగుల్స్ ఉన్నాయి. సో ఎవరికైనా స్ట్రగుల్ అనేది కామన్ అండి. ఎవరికి వాళ్ళు ఏంటంటే వేరే వాళ్ళు ఎదిగిపోతున్నారు అనుకుంటారు తప్ప వాళ్ళు పడే కష్టం ఏంటనేది అయితే తెలియదు. సో ఎవరికైనా సరే బ్యాక్గ్రౌండ్లో చాలా కష్టం ఉంటుందండి. సో వాళ్ళ స్టోరీస్ చెప్తే కూడా చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది అసలు. సో నెక్స్ట్ గేమ్స్ అయితే పెట్టారనమాట. సో గేమ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి బింగో అనేసి పెట్టారు. సో దాంట్లో ఏంటంటే ఎవరైతే మొత్తం 6 ఉంటాయో టిక్ మార్క్, యాక్చువల్గా త్రీ మెంబర్స్ని కూర్చోబెట్టారనమాట. ఒక రోలో 3 మెంబర్స్ని కూర్చోబెట్టారు. మధ్యలో చైర్ ఉన్న వాళ్ళకేమో 2 షీట్స్ ఉన్నాయన్నమాట. అటు ఇటు వాళ్ళకి సింగిల్ షీట్స్ అయితే ఉన్నాయి. సో జస్ట్ ఊరికే స్కాన్ కోడ్ అనమాట, అది సింగిల్ షీట్ ఉన్నది. మధ్యలో 2 షీట్స్ ఉన్నాయని చెప్తున్నాను కదా. సో ఆ 2 షీట్స్లో నేను ఒకటి ఈ పిక్ ఇక్కడ కూడా యాడ్ చేస్తాను చూడండి. సో ఇందులో ఉన్న 6 ఉండాలి అనేసి ఉంది. యాక్చువల్గా అన్నీ నా ఛానల్లో అయితే ఉన్నాయి. ముగ్గురులో ఒకళ్ళకున్న చాలా అనమాట. సో అవేంటంటే ఐ హ్యావ్ క్రాస్ 1 మిలియన్ వ్యూస్ అనే వీడియో అనేసి ఉంది. యాక్చువల్గా నాకు క్రాస్ అయిందండి. నా కుకింగ్ ఛానల్లో షార్ట్ వీడియోకి 1 మిలియన్ వ్యూస్ అయితే క్రాస్ అయిందనమాట. సో అందుకు టిక్ పెట్టాను అది. అలాగే ఐ హ్యావ్ ట్రావెల్డ్ అనదర్ సిటీ టు క్రియేట్ కంటెంట్. ఆల్రెడీ తిరుగుతూనే ఉంటాము. సో వెళ్ళినప్పుడు వీడియో కూడా తీస్తాం కదా. సో అది పెట్టాను. ఐ స్టార్టెడ్ మై యూట్యూబ్ జర్నీ 2 years ago. మోర్ దెన్ 2 years అయింది ఎట్లాగో. ఐ హ్యావ్ కొలాబరేటెడ్ విత్ అనదర్ యూట్యూబ్ క్రియేటర్. కొలాబరేట్ అయ్యి చేసాము ఆల్రెడీ. సో అది పెట్టాను. ఐ హ్యావ్ మోర్ దెన్ 1 యూట్యూబ్ ఛానల్. సో 2 ఛానల్స్ ఉన్నాయి కదా, పెట్టాను. ఐ హ్యావ్ క్రియేటెడ్ అట్లీస్ట్ 1 వీడియో అరౌండ్ ఫుడ్. ఎలాగో నాది అసలు ఫుడ్ రిలేటెడ్ వీడియోనే కాబట్టి సో అది కూడా ఉంది కదా. సో అన్ని టిక్ అయితే పెట్టాను. సో వీటిల్లో నుంచి వాళ్ళు ఒక్కొక్కటి కూడా చూసి అడిగారనమాట. అయితే వీటిల్లో క్రాస్డ్ 1 మిలియన్ వ్యూస్ చాలా మంది ఉన్నారు. ఎట్లాగో ట్రావెల్ టు అనదర్ సిటీ కూడా ఉన్నారు. స్టార్టెడ్ మై ఏంటంటే మేము సైడ్కి కూర్చోవడం వల్ల పెద్దగా కనిపించలేదన్నమాట. సో మొత్తం వాళ్ళు ఎదురుగుండా కూర్చున్న వాళ్ళని పిక్ చేశారు. తర్వాత ఐ హ్యావ్ కొలాబరేటెడ్ విత్ అనదర్ యూట్యూబ్ క్రియేటర్ అంటే అక్కడ నేను చేయొద్దానండి. సో నేను నా ఇషాని బ్లాగ్స్ ఛానల్ ఆవిడ ఉన్నారు కదా. సో మేము ఇద్దరం పక్కనే కూర్చున్నాము. సో అక్కడ జరిగిన ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఏ వీడియో పైన కొలాబరేట్ అయ్యారు ఇద్దరు? కొంచెం మైక్ దగ్గర పెట్టుకొని. 50,000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు నేను వెళ్ళాను వాళ్ళ ఇంటికి, అలా కొలాబరేట్ అయ్యాను. నైస్. Okay, but totally you have done a good job, both of you. కొలాబరేట్ అయ్యారు. Very nice. నైస్ అండి. Huge round of applause. Thank you. యాక్చువల్గా కొలాబరేషన్ అనేది చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది. మేము కూడా చాలా మందితో కొలాబరేట్ చేసినాము. ఆ తర్వాత మోర్ దెన్ 1 యూట్యూబ్ ఛానల్ చాలా మందికి ఉంటుంది. క్రియేటెడ్ అట్లీస్ట్ 1 ఫుడ్ వీడియో అరౌండ్ అంటే దానికి మేము హ్యాండ్ రైజ్ చేసాము. సో అది ఫుడ్ వీడియో ఏముంది, ఎవరైనా జస్ట్ ఒక వీడియో ఎవరైనా క్రియేట్ చేసేస్తారు కదా, ఏ ఛానల్ వాళ్ళైనా సరే. సో అరౌండ్ అలా అయిపోయింది అనమాట. ఆ తర్వాత మీకు వచ్చిన కామెంట్స్లో నుంచి ది బెస్ట్ కామెంట్ ఏంటో చెప్పమన్నారనమాట. సో వరుసగా ఎవరి వాళ్ళు చెప్తున్నారు. సో నేను కూడా నాకు సడన్గా గుర్తురాలేదు, అప్పటికప్పుడు మనకి సడన్గా గుర్తురావు కదా. చాలా నాకు నచ్చిన కామెంట్స్ చాలా ఉంటాయి. సో ఒక కామెంట్ బాగా ఇష్టం అనమాట. సో ఆ కామెంట్ అప్పటికప్పుడు చూసి నేను చెప్పాను. అది కూడా వీడియో యాడ్ చేస్తున్నాను చూడండి. టెక్ ఛానల్ లేడీస్లో టెక్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే ఒక అమ్మాయి రాశారనమాట కామెంట్ ఏంటంటే, నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది, ఫస్ట్ టైం మైక్ లో. మీరు టెక్ అండి, మైకులు మీ దగ్గర బోలెడు ఉంటాయండి. 4 years నుంచి సింగిల్ మైక్, వైర్డ్ మైక్ అదే యూజ్ చేస్తున్నాను. అన్ని ఊడిపోయి అలా ఉంటాయి. అదే ఈ రోజు మీరు ఇప్పుడు ఏం చెప్తారని ఎక్సైట్మెంట్ తో ఇంతమంది వెయిట్ చేస్తున్నాం. అయితే ఆవిడ ఏం రాశారంటే వాళ్ళ హస్బెండ్ టెక్ ఛానల్స్ చూస్తారట.
అంటే వాళ్ళ వైఫ్ కోసం హస్బెండ్ టెక్ ఛానల్స్ చూస్తారు. అయితే ఫస్ట్ ఆవిడ నా ఛానల్ చూపించారండి. ఇవిడ చూడండి చాలా బాగా చెప్తున్నారు అనేసి చూపించారంట. నాకు అబ్బాయిలు చెప్తేనే అర్థం కావట్లేదు, ఈవిడ లేడీ, ఈవిడ చెప్పితే ఇంకేం అర్థం అవుతుంది అనేసి అన్నారంట ఫస్ట్. తర్వాత మామూలుగా వీడియోస్ చూస్తూ ఉంటే అతనికే వచ్చింది ఒక వీడియో. వస్తే ఈ ఛానలే కదా నువ్వు మొన్న చూపించావు, ఈ ఛానల్ ఫాలో అవ్వు, ఇది బాగా అర్థమవుతుంది అనేసి చెప్పారండి. నా ఛానల్ నేమ్ మాధురి టెక్ వరల్డ్. మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ముఖ్యంగా జెంట్స్ కి ఇది గమనిక సూచిక. జెంట్స్ అందరూ కూడా ఆవిడ ఛానల్ అర్జెంట్ గా సబ్స్క్రైబ్ చేసేయండి. ఆల్ రైట్ మ్యామ్, సూపర్ ఇన్స్పైరింగ్ స్టోరీ మీది. ఇంకా యూ వాంట్ టు టెల్ ఎనీథింగ్ వాల్యూ? ఇంకా చాలా మంచి మంచి కామెంట్స్ ఉన్నాయి. సడన్ గా నాకు గుర్తు రావట్లేదు, చాలా నర్వస్ గా ఉంది. కామెంట్స్ ఎక్కువ. ఓకే, బట్ వీ అండర్స్టూడ్ వాట్ యూ వర్క్ ఇస్. కానీ క్యూడోస్ టు యూ. అందరూ రెగ్యులర్ గా చేసే స్ట్రీమ్ కుకింగ్ లేకపోతే ఫ్యాషన్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కుకింగ్ లో నాకు సక్సెస్ రాక, అదే మీరు ఇందాక అన్నారు చూసారా, మనకి ఏది వచ్చో అదే చేయగలం అనేసి. సో నాకు టెక్ నేను చెప్పగలుగుతున్నాను అనమాట. చిన్నప్పుడు రిమోట్ కార్ ఎక్కువ ఇప్పి కదా, టీవీ రిమోట్ కూడా కదా టెక్ అయ్యారు మరి. తెలియకుండానే ఇంట్రెస్టెడ్. యూట్యూబ్ రిలేటెడ్ చెప్తున్నాను. ఛానల్స్ క్రియేట్ చేయాలనుకునే వాళ్ళకి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నోట్ దిస్ పాయింట్ ఎవ్రీవన్. రేపు మాప ఇప్పుడు కూడా ఇక్కడ కూడా వస్తారు వాడు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సో ఈ సందర్భంలో మేము సాయి కృష్ణ అన్నని తలుచుకుంటున్నాము. సో సాయి కృష్ణ అన్న కూడా సేమ్ యూట్యూబ్ గురించి చెప్తూ ఉంటాడు. సో మేము స్టార్టింగ్ లో ఉన్నప్పుడు అన్న మేము ఏ చిన్న యూట్యూబ్ గురించి తెలుసుకోవాలనుకున్నా అన్న ఛానల్ చూసి నేర్చుకునే వాళ్ళము. కానీ ఆ ఛానల్కు ఒకటి మాత్రం చెప్తున్నా, వ్యూస్ తక్కువ వస్తాయి. మీరు అంటే యూట్యూబర్స్ ఎక్కువ చూస్తుంటారు కాబట్టి దాన్ని మైండ్లో పెట్టుకోవాలి. చెప్తున్నాను, మా ఫ్రెండ్స్ కూడా నన్ను లేడీ సాయి కృష్ణ అంటారు. ఇది కదా కిక్. సో ఒకటే మీకు చెప్పేది, వ్యూస్ రాకుండా బాధపడకండి ప్లీజ్. లేదు, నేనే చెప్తాను, అది వేరే క్రియేటర్స్ కి వ్యూస్ రావట్లేదని అసలు ఫీల్ అవ్వద్దు. ఎప్పుడైనా మన కష్టమే మన పైకి తీసుకెళ్తుంది అనేసి చెప్తాను. ఎందుకంటే వీళ్ళు చేసే వీడియోస్ పీపుల్ కంటే ఎక్కువ మనలాంటి క్రియేటర్స్ కి ఉపయోగపడతాయి కాబట్టి. థ్యాంక్ యూ అక్క, మాధురి అక్క. మర్చిపోయింది. థ్యాంక్ యూ. అలాగే ఆ తర్వాత కొలాబరేట్ అయ్యి ఇప్పుడు ముగ్గురికి 3 చైర్స్ అనేసి చెప్పాను కదా. సో కొలాబరేషన్ లాగా వీడియో చేయమన్నారనమాట. అది కూడా ఎలా సెలెక్ట్ చేశారంటే, మళ్ళీ కొన్ని టాపిక్స్ రాసుకున్నారు. సో ఎవరైతే బింగోలో సెలెక్ట్ అయ్యారో వాళ్ళు, అంటే వాళ్ళు ఎదురుగుండా వాళ్ళని తీసుకున్నారని చెప్పాను కదా. సో అతను సెలెక్ట్ చేశాడు అనమాట, ఏది దేని మీద రీల్ చేయాలి అనేది. సో అదేంటంటే మూవీ డైలాగ్స్తో రీల్ చేయమనేసి చెప్పారనమాట. సో ఆ రీల్ కూడా మేము ఒక 3 మెంబర్స్ని కలిసి ఈ రీల్ అయితే చేసాము. సో నేను ఆ వీడియో పెట్టానండి, ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను, నా ఫస్ట్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ రీల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. చూసి నవ్వకండి, అది మనమేమి యాక్టర్స్ కాదు కదా. సో ఏదో సరదాగా చేసామన్నమాట. ఆ రీల్ చూసి మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. అక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అలాగే నేను ఇక్కడ కామెంట్స్లో కూడా పిన్ చేస్తాను, చూడండి. అలాగే వీళ్ళిద్దరు స్పీచెస్ కూడా ఇచ్చారనమాట. అది ఇందాకే చెప్పాను కదా, ఇవన్నీ జరిగిందనమాట ఇది. సో వాళ్ళిద్దరూ వాళ్ళ స్టోరీ ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, మొత్తం యూట్యూబ్ జర్నీ అంతా కూడా చెప్పారనమాట. చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది అవన్నీ కూడా. అండ్ ఒక చిన్న గిఫ్ట్ లాగా కూడా ఇచ్చారండి. గిఫ్ట్ అంటే గిఫ్ట్ ఏం కాదు, జస్ట్ ఇట్లా ఒక బ్యాగ్ అయితే ఇచ్చారనమాట. ఈ బ్యాగ్లో ఏమున్నాయో చూపిస్తాను. సో మనకి వెళ్ళంగానే ఇక్కడ ఈ బ్యాండ్ అయితే వేశారండి, హ్యాండ్కి క్రియేటర్ కలెక్టివ్ అనేసి రాసుంది దీని మీద. సో ఈ బ్యాండ్ అయితే మన హ్యాండ్కి అయితే వేశారు, మీరు చూసుండొచ్చు వీడియోస్లో కూడా. సో ఈ బ్యాండ్ అయితే వేశారనమాట. అలాగే నెక్స్ట్ ఈ క్యాప్ అయితే ఇచ్చారు, దీనిపైన ఇట్లా యూట్యూబ్ అనేసి రాసుంది. అలాగే ఒక బుక్ పైన కూడా యూట్యూబ్ అని అయితే రాసుంది. మొత్తం ఖాళీ పేజెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ కార్డ్ ఒకటి ఇచ్చారు. యాక్చువల్గా నేను ఇది పట్టుకుని ఫోటో దిగి పెడితే చాలామంది అవార్డు ఏమో అనుకున్నారండి. ఇది వెళ్ళిన అందరికీ కూడా వస్తుంది. ఇది ఇన్వైట్ చేస్తే వెళ్ళాము కదా, సో అందరికీ అయితే ఇచ్చారనమాట. మామూలుగా వెళ్ళినా కూడా ఇస్తారు నాకు తెలిసి. దీని మీద క్రియేటర్ కలెక్టివ్ అనేసి ఉంది. సో ఇదైతే రాసింది అనమాట దీని మీద. అలాగే వీటితో పాటు ఒక పెన్ కూడా ఇచ్చారు. సో దీనిపైన కూడా ఇట్లా యూట్యూబ్ అని అయితే రాసింది అనమాట. ఫైనల్గా ఈ బ్లాగ్స్ అయితే ఉన్నాయండి. ఈ బ్లాగ్స్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది క్రియేటర్స్ వస్తారు కదా, ఇట్లా ఇన్విటేషన్ ఎట్లయినా రానివ్వండి,
ఆ క్రియేటర్స్కి మనకి నచ్చిన వాళ్ళకి మనం మన మన మెయిల్ ఐడి అండ్ మన ఫోన్ నెంబర్ రాసి ఇవ్వచ్చు అనమాట. సో నాకు 3 అయితే ఇచ్చారు. సో మేమే టీం లాగా ఫామ్ అయింది కూడా మేమే లేండి అక్కడ. సో మొత్తం 3 మెంబర్స్ అయితే ఇచ్చారనమాట, వాళ్ళ మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ అయితే రాసి. సో ఇట్లా వీటి పైన రాసి ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళకైతే ఇచ్చారనమాట. సో నాకైతే ఈ బ్లాగ్స్ 3 మెంబర్స్ ఇచ్చారండి. వికాస్ టెక్ ఇన్ తెలుగు అనేసి టెక్ ఛానల్, అలాగే ఈశాని వ్లాగ్స్, అలాగే జేఎస్ఆర్ జూమ్ ఇన్ ఛానల్ వాళ్ళు ఇచ్చారనమాట. అండ్ నా ఇంటర్వ్యూ అనేసి చెప్పాను కదా నేను. సో ఆ ఇంటర్వ్యూ ఎందుకు చేశారు అంటే, యాక్చువల్గా నేను భోజనం చేస్తుంటే వచ్చారండి. ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత లంచ్కి అయితే వెళ్ళాను అనమాట. వాళ్ళే వచ్చి, ఎందుకంటే ఇక్కడ ఈ ముందు మాట్లాడింది అంతా విన్నారు కదా. సో ఎవరైతే యాంకర్ ఉన్నారో ఆవిడ అనూష అట ఆవిడ పేరు. సో ఆవిడను ఇంకొకళ్ళు వచ్చి నన్ను దగ్గరికి వచ్చి చెప్పారనమాట, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాం అనేసి. నేను సరదాగా అంటున్నారేమో అనుకున్నాను, నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు ఎందుకు అనేసి అడిగాను అనమాట. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు నార్మల్గా లేడీస్ అందరూ చేసే ఈ కుకింగ్ ఇవే కాకుండా కొంచెం డిఫరెంట్గా టెక్ ఛానల్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాం అనేసి చెప్పారు. అండ్ నన్ను ఒక్కదాన్నే కాదండి, ఇంకా ట్యూబ్ ఇంగ్లీష్ అని చెప్పి ఒక పెద్ద ఛానల్ ఉంది కదా, సో ఆవిడ్ని చేస్తారు. అలాగే పావని రాజీ అనేసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు కదా, సో ఆవిడ్ని చేశారు. అట్లా మీరు వాళ్ళ ఛానల్స్లో చూడవచ్చు, మేబీ వాళ్ళు కూడా అప్లోడ్ చేసి ఉండొచ్చు. సో నన్ను చేసిన ఇంటర్వ్యూ ఏంటనేది నేను ఇక్కడ పెడతాను చూడండి. జస్ట్ 5 మినిట్సే ఉంటుందిలేండి అది. సో కావాల్సిన వాళ్ళు చూడండి దాన్ని. సో మాధురి గారు, హలో అండి. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. మరి ఈరోజు సెషన్ అంతా మీకు ఎలా అనిపించింది? చాలా చాలా బాగా అనిపించింది. సో చాలా మంది ఉమెన్ క్రియేటర్స్ ఉంటారండి. మోస్ట్ ఆఫ్ దెమ్ కుకింగ్ వీడియోస్ చేస్తారు, డాన్సులు చేస్తారు, మరి బ్యూటీ టిప్స్ అని వాళ్ళు వేసుకునే చీరల గురించి, నగల గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ మీరు మాత్రం సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్, మీరు టెక్నాలజీ మీద దృష్టి పెట్టారు. మీ వీడియోస్ అన్నీ కూడా టెక్నాలజీ పైనే ఉన్నాయి. సో మీరు అసలు ఈ రంగం పైన ఎందుకు ఆసక్తి కలిగింది? యాక్చువల్గా నేను కూడా కుకింగ్ ఛానల్లే స్టార్ట్ చేశాను. నాకు అందులో సక్సెస్ రాలేదు. ఎవ్రీ చిన్న స్టెప్ నుంచి అసలు యూట్యూబ్ ఎలా వర్క్ అవుతుంది అంతా మొత్తం నేనే అంటే అనలైజ్ చేయడం అనమాట. ఆ అనలైజేషన్లోనే ఉంటుంది కదా అసలు యూట్యూబ్ అంటే, అనలిటిక్స్ అవంతా. ఓకే. సో ఆవిడ చెప్పేది ఏంటంటే, ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కుకింగ్ వీడియోనే స్టార్ట్ చేశారండి, కానీ అది దాన్ని ఎలా గ్రో చేయాలి అని చెప్పి యూట్యూబ్లో స్టడీ చేసి ఆ అనలిటిక్స్తోనే మనం ఎందుకు యూట్యూబ్లో ఈ ఫ్యాక్ట్స్ని పెట్టి మనం టెక్నాలజీ అప్లోడ్ చేయకూడదు అని మీరు అంటున్నారు. అలా స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్కటి ఇంకా ఆడియన్స్ నుంచి వచ్చే డౌట్స్, వాటి నుంచే అవే నా వీడియోస్ అవుతాయి. వాళ్ళ డౌట్సే నా వీడియోస్. సో ఆడియన్స్ నుంచి వచ్చే డౌట్స్ని కూడా వాళ్ళ వీడియోస్ కింద చేసి చాలా ఉమెన్ క్రియేటర్స్ ఉన్నారు, వివిధ రంగాల్లో వచ్చారు. సో వాళ్ళందరితో మీకు మంచి సపోర్టివ్గా, కొలాబరేటివ్గా అనిపిస్తుందా? అనిపిస్తుంది. వాళ్ళు ఎవరైనా మీకు సపోర్ట్ చేశారా? మన ఉమెన్ ఫ్రెండ్స్ అందరూ మీ దగ్గర ఉండే చుట్టుపక్కల ఉమెన్ నుంచి మీరు ఎటువంటి సపోర్ట్ కానీ వాట్ ఎవర్ యువర్ ఫేసింగ్? చుట్టుపక్కల ఉమెన్ నుంచి అంటే ఎవరికి తెలియదు, జనరల్గా మీరు చేసేది మీరు అంతే. ఓకే. సో బయట ఫ్రెండ్స్ లైక్ క్రియేటర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు కొలాబ్ అవ్వడం, చాలా తక్కువ కొలాబరేషన్స్. అంటే మేము ఉండేది బెంగళూరులో, సో అక్కడ తక్కువ ఉంటారు కదా తెలుగు వాళ్ళు తక్కువ, సో అలా కొంచెం తక్కువ అనమాట. ఓకే. సో ఉమెన్ క్రియేటర్స్ అందరికీ గనక ఒక మంచి ప్లాట్ఫామ్ కనుక మనం పెట్టడం జరిగితే, సో అక్కడ మీలాంటి క్రియేటర్స్ ప్రతి ఏజ్ వాళ్ళు చాలా మంది వస్తారు. సో ఆ ప్లాట్ఫామ్ నుంచి మనం ఎటువంటి సహకారం ఎక్స్పెక్ట్ చేయగలం? మీకు ఎటువంటి ఇన్పుట్ కావాలి? ఒకవేళ అటువంటి ప్లాట్ఫామ్ కనుక పెడితే ఏదైనా బెనిఫిట్ అయ్యేటట్టుగా మనం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే, సో మీరు ఆ స్టేజ్ నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది? అంటే ఇప్పుడు టెక్ ఛానల్ చాలా మంది ఇప్పుడు ఎక్కువ జెంట్సే ఉంటున్నారు. ఓకే. సో ఏంటంటే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, ఈవెన్ అమ్మాయిలైనా కూడా అమ్మాయిలని సపోర్ట్ చేయరు. అంటే మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అబ్బాయిలు చెప్తేనే కరెక్ట్ అనే విధంగా ఉంటుంది అనమాట. ఆ ఇది మార్చుకోవాలి. అది టెక్ రంగంలో ఇప్పుడు ఈవెన్ నేను ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కూడా నెగిటివ్ సైడ్ ఎక్కువ వెళ్తున్నారు. నేనేంటంటే పాజిటివ్గా వాళ్ళకి చూపించాలనుకుంటాను. అంటే ఇది జరిగేది, ఇది కాదు, మీరు అనుకునేలా ఉండదు, యూట్యూబ్ ఇలా జరుగుతుంది, అది తీసుకోలేకపోతున్నారు. ఈవెన్ అమ్మాయిలు కూడా అది ఆ సపోర్ట్ నాకు కావాలనుకుంటున్నాను వాళ్ళ నుంచి. ఇప్పుడు అబ్బాయిలు ఎలా చూసారంటే అది వేరు, బట్ అమ్మాయిలు కూడా అలాగే చాలా మంది అలాగే చూస్తున్నారు. ఒక తోటి ఉమెన్ అయి ఉండి ఉమెన్ని సపోర్ట్ చేయడం కాకుండా ఇంకా మనల్ని వాళ్ళు కూడా
వీళ్ళకేం తెలుసులే అన్నట్టు చులకన చేసిన ఇందాక నేను కామెంట్ కూడా చెప్పాను కదా ఎస్ అలా. ఎస్ సో ఓకే, వెరీ నైస్, అండర్స్టూడ్. ఇప్పుడు మీరు రోజు కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, రోజు టెక్ వాళ్ళ డౌట్స్ని మీరు తీసుకున్నారు. సో ఈ ప్రక్రియలో మీరు ఫేస్ చేస్తున్న ఇబ్బందులు ఏంటి? ఎటువంటి ఛాలెంజెస్ రోజువారీలో మీకు యాజ్ అ ఉమెన్? నిజం చెప్పాలంటే నాకు ఇబ్బందులు అయితే ఏం లేవు. అంటే నేను మాట్లాడే విధానం, నేను చాలా స్లోగా నెమ్మదిగా ఆలోచించి మాట్లాడతాను. ఏది పడితే అది మాట్లాడి. సో మోస్ట్లీ ఎక్కువ పాజిటివ్ కామెంట్స్ వస్తాయి. కావాలని అదే మామూలుగా మేనేజ్ చేసుకోవడం కానీ, మీరు ఒక యూట్యూబర్గా మీరు గ్రో అవ్వడానికి కానీ, లేకపోతే మీరు చాలా చాలా కష్టం ఉంటుంది. అదే అడుగుతున్నాను. ఒక్క వీడియో బయటకు రావాలంటే చాలా, ఇప్పుడు ఒక్క వీడియో తీయాలంటే మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. అది పాజిటివ్గా ఉండాలి, అంతా కరెక్ట్గా ఉండాలి. పాజిటివ్ అది కరెక్ట్గా ఉండాలి కదా మెయిన్. దాని గురించి నేను ఇప్పుడు ఈరోజు వీడియో షూట్ చేయాలంటే 3 రోజుల ముందు నుంచి నా మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ఏ పని చేస్తున్నా సరే, నేను హోమ్ మేకర్ని, సో ఏ పని చేస్తున్నా కూడా అదే మైండ్లో తిరుగుతూ ఉంటుంది. అంటే ఈ క్వశ్చన్కి ఏం చెప్పాలి, ఇంకేం చెప్పొచ్చు, ఎలా మోటివేట్ చేయాలి. ఎక్కువ లేడీస్ని మోటివేట్ చేయడం నా టార్గెట్ అన్నమాట. సో యూజువల్గా కాంటెంట్ క్రియేటర్స్ గురించి ఇలాంటి టెక్స్ ఏవి ఇన్పుట్స్ ఇలాంటి వాళ్ళు ఇచ్చినప్పుడు వీళ్ళకి యూజువల్గా లైక్స్ కామెంట్స్ తక్కువ ఉంటాయని విన్నాను. నిజమేనా అండి? టెక్ రిలేటెడ్లో తక్కువ. ఎందుకంటే యూజువల్గా ఒక చిన్న డాన్సర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రెండింగ్ అయిన కుర్చీ సాంగ్ ఉంది, సో దానికి చాలామంది లైక్లు, మిలియన్లో వ్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి. కానీ మీరు చాలా వాల్యుబుల్ కాంటెంట్ ఇచ్చినప్పటికీ కూడా మీకు వ్యూస్, లైక్స్ కొంచెం తక్కువ ఉంటాయి. సో అది ఏ రకంగా అయినా మిమ్మల్ని బాధించడం కానీ, కిందకి లాగడం కానీ అంటే మీకు? లేదండి, నేను ఎప్పుడు వ్యూస్ గురించి అసలు ఆలోచించలేదు. మనం చెప్పే ఇన్ఫర్మేషన్ ఒక్కళ్ళు మారినా చాలు. అంటే నేను ఎక్కువ కొంచెం మంచిగా అట్లా చెప్పాలనుకుంటాను, మోటివేషన్. మన వల్ల ఒక్కళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయినా చాలు, చాలు. ఒక్క వీడియో చేశాను నేను యాక్చువల్గా. అంటే మనం యూట్యూబ్కి వచ్చాము, ఇప్పుడు ఎంత మంచి కంటెంట్ ఇవ్వాలి, మనం ఏది పడితే అది పెట్టొద్దు అనేసి నేను చెప్తూ ఉంటాను అనమాట. అయితే ఒకరోజు బాగా మోటివేటెడ్గా ఒక వీడియో చేశాను. 4 అబ్బాయిలే కాంటాక్ట్ అయ్యి, మేడం మీరు చెప్పిన తర్వాత మేము ఆలోచించాము, అసలు మేము ఎలాంటి కంటెంట్ పెడుతున్నామో మాకే తెలియట్లేదు, నిజంగా ఆలోచించాము, అందుకే కాంటాక్ట్ అయ్యాము, ఒకసారి మా ఛానల్ చూడండి ఎలా పెడుతున్నామో ఏంటి అనేసి చెప్పారండి. నిజంగా అంటే 4 ఒకే రోజు కాంటాక్ట్ అయ్యారంటే నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఏదో కాంటెంట్ చేసామా ముందుకు వెళ్ళిందా అని కాకుండా చాలా ప్రొడక్టివ్ కాంటెంట్ ఇస్తున్నారు. యాజ్ అ ఉమెన్గా టెక్ గురించి ఇంత కాంటెంట్ ఇస్తున్నారంటే ఐ థింక్ క్యూరియాసిటీ అండి. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలిసి. జెన్యూన్గా మీ సింపుల్ వర్డ్స్లో అదే స్వీట్ స్మైల్తో చాలా ప్రెటీగా మంచి ఆన్సర్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇలా మొత్తం ఈవెంట్ అంతా కూడా అయిపోయిందండి. అండ్ నేనైతే చాలా 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 ఎంజాయ్ చేశాను. అసలు నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి అనమాట. అంటే ఒక స్టూడెంట్ లాగా అయిపోయాను ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత. మామూలుగా ఇట్లా అడుగుతూ ఉంటే ప్రతిదానికి చెయ్యొద్దటమే నాకే నవ్వొచ్చింది. సో అప్పట్లో అంత యాక్టివ్గా అయితే ఉండేదాన్ని కాదు కానీ, బట్ చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాను నేను ఈవెంట్ కోసం. అసలు అంత హ్యాపీగా అయిపోయిందండి. మేము వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు కూడా అంత హ్యాపీగా అయిపోయింది. ఈ హ్యాపీనెస్లోనే ఈ వీడియో చేస్తే బాగా వస్తుంది అన్న ఉద్దేశంతో అసలు ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా వచ్చానో లేదో వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఇట్లా మామూలుగా నేను ఆ క్లిప్స్ పెట్టుకుని చెప్పేసేయచ్చు, బట్ దీనికోసం చాలా మంది ఎదురు చూస్తున్నారండి. అంటే అసలు ఎట్లా వస్తుంది ఆ మెయిల్ ఏంటి, ఏమన్నా ఇట్లా సబ్స్క్రైబర్స్ ఎంత లిమిట్ ఎంత ఉంటుందా ఏంటి అనేసి చాలా మంది అడిగారు అనమాట. సో అందుకే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అసలు మీకు దేనితోనూ లిమిట్ లేదండి. యూట్యూబ్కి ఎవరైనా ఒకటే 0 సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు ఒకటే, 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు ఒకటే. ఇప్పుడు ఈరోజు ఈవెంట్లో కూడా వ్యూస్ పక్కన పెట్టండి, సబ్స్క్రైబర్స్ నేను అనుకున్నది ఏంటంటే యాక్చువల్గా 1,00,000 లోపు వాళ్ళని పిలిచారు అనుకున్నా, కానీ కాదు, మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. నాకెంత జస్ట్ 40,000 ఉంటాయి కదా సబ్స్క్రైబర్స్, ఇంకా 9,000 సబ్స్క్రైబర్స్. నా ఫ్రెండ్కి ఒకళ్ళకి 9,000 ఉందన్నమాట సబ్స్క్రైబర్స్. సో వాళ్ళని కూడా ఇన్వైట్ చేశారు. సో సబ్స్క్రైబర్స్తో అసలు సంబంధమే లేదండి, వాళ్ళు ర్యాండమ్గా పిక్ చేశారు అంతే, లక్కీగా వచ్చింది అనుకోవాలన్నమాట. సో మీలో కూడా చాలా మందికి ఇప్పుడు నేను 4 years బ్యాక్ నేను ఏదో ఒక పెద్ద ఛానల్లో చూసానని చెప్తున్నాను కదా. సో మీరు కూడా చాలా మంది కామెంట్స్ చూసాను నేను, మాకు కూడా వెళ్ళాలని ఉంది, నాకు ఎప్పుడు వస్తుందో. ఖచ్చితంగా వస్తుందండి, మీరు యూట్యూబ్ని వదలకుండా చేయండి, ఖచ్చితంగా వస్తుంది. నేను ఎప్పుడు చెప్పినా ఒకటే చెప్తా, మీరు మనీ కోసం అనేసి యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేయొద్దు.
మనీ దృష్టిలో పెట్టుకుని మనం వీడియోస్ పోస్ట్ చేస్తే ఏదో ఒకటి పెట్టడానికి చూస్తాం. మనం ఏదో ఒకటి పెట్టకూడదు. చాలా బాధ్యతగా రన్ చేయాలి ఛానల్ని. ఇది మన ఓన్ ఛానల్, చిన్న బేబీ లాగా చూసుకోవాలన్నమాట మన ఛానల్ని. ఇప్పుడు మన పిల్లలకి ఏమన్నా ఇదైతే మనం ఏమి భరించలేం కదా. సో అంతలాగా అంత జాగ్రత్తగా మనం ఇప్పుడు ఫుడ్ ఉంది, ఏది పడితే అది పెట్టం కదా చిన్నప్పుడు చిన్నపిల్లలకి. సో కేర్ఫుల్గా మనం ఏ వీడియో చేస్తున్నామో కాన్షియస్గా పెట్టాలి వీడియోని. ఆ వీడియో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళకి ఉపయోగపడుతుందా లేదా వీడియో. సో ఖచ్చితంగా ఇవన్నీ చూసుకుని పెట్టండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు యూట్యూబ్లో, గ్యారంటీ. నేనైతే మాట ఇవ్వగలను. ఏది పడితే అది మీరు ఇంట్లో సరదాగా తీసుకున్న వీడియోస్ అవన్నీ కాదు, సీరియస్గా పెట్టడానికి చూడండి వీడియో. అది నేను చెప్పేది. సో ఇదండి మొత్తం ఈవెంట్లో జరిగిన విషయాలన్నీ కూడా ఇవన్నమాట. సో ఫుడ్ చూపించలేదు కదా మీకు, ఫుడ్ కూడా చూపిస్తాను. ఇక్కడ నేనేం తీసుకున్నానో ఏంటి అనేది కూడా చెప్తాను. అక్కడ నిజం చెప్పాలంటే నాకేమీ అర్థం కాలేదండి అసలు. ఇక్కడ ఒక రకంగా ఏంటో వెరైటీగా ఉన్నాయి అంతా కూడా. వాళ్ళని అడిగాను ఇవేంటి అని అడిగితే వాళ్ళు చికెన్ రోల్ అనేసి మటన్ బిర్యానీ అనేసి చెప్పారు. సో ఆ రెండు మాత్రం తీసుకున్నాను. నాకు అక్కడికే హెవీ అయిపోయింది. సో ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా నేను ఒక చిన్న వీడియో తీశాను. సో ఆ వీడియోలో యాడ్ చేస్తాను చూడండి. సో ఈ వీడియో నేను తీసింది కాదండి, నా ఫ్రెండ్ తీశారనమాట. సో తన దగ్గర తీసుకుని నేను ఇదైతే పోస్ట్ చేస్తున్నాను. నేను ఆ టైంలో ఇంటర్వ్యూ దగ్గర ఉన్నాను అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ టైం అయిపోతుంది అనేసి నేను ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళిపోయాను. సో ఇదండి, మీకు ఈ ఈవెంట్ ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.